ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాలంటే కేవలం 10,000 రూపాయలుంటే సరిపోతుంది. కానీ ఆ పార్టీని విజయవంతంగా నడిపించాలంటే మాత్రం దాని వెనక ఎంతో కృషి, దీక్ష, పట్టుదల అవసరం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంతో మంది పార్టీలు పెట్టారు. కొంతమంది విజయవంతమైతే మరికొంతమంది అనుకున్న రీతిలో పార్టీని కొనసాగించలేకపోయారు. అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చెప్పుకున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలంటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు, పెట్టిన తర్వాత అని చెప్పక తప్పదు. అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేయడం కోసం, వ్యక్తిగత లక్ష్యాల కోసం, అలాగే పంతం, పగ, ప్రతీకారం, పౌరుషం కోసం పుట్టుకొచ్చిన ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ప్రజల్లో కనీసం కొంతకాలం పాటైనా చర్చ జరిగిన రాజకీయ పార్టీల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అప్పటి వరకు ఎవరో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేసిన నాయకుడిగా ఎన్టీఆర్ గారి గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. చైతన్య రథంపై రాష్ట్రమంతా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి తెలుగువాడి ఖ్యాతిని నలుదిక్కులా చాటిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారు నిలిచిపోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణంగా నిలిచింది. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలు గెలుచుకోవడం ద్వారా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ఎప్పటికీ చెక్కుచెదరని రికార్డుని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఈ ఘనతను సాధించడం వేరే ఏ పార్టీకి ఇప్పటికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 1984లో తెలుగుదేశం 30 స్థానాల్లో విజయం సాధించిన సమయంలో కేవలం 2 ఎంపీ స్థానాల్లోనే విజయం సాధించడం గమనార్హం. 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పింది. ఈ పార్టీ తరపున జిఎంసి బాలయోగి గారు ఏకంగా లోక్సభ స్పీకర్ లాంటి అత్యున్నత పదవిని అలంకరించగా 10 మందికి పైగా కేంద్ర మంత్రులుగా సేవలందించారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున 3 ముఖ్యమంత్రులుగా సేవలందించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు మొత్తం 7 సంవత్సరాల 195 రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించగా నాదెండ్ల భాస్కర్ రావు గారు 31 రోజులు సీఎంగా సేవలందించారు. చంద్రబాబు గారు ఇప్పటి వరకు 15 సంవత్సరాలకు పైగా సీఎంగా ఉండడంతో పాటు మరో 3 ఏళ్లు సీఎంగా కొనసాగబోతున్నారు. ఎన్టీఆర్ గారి కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించడమే కాకుండా ఆయనపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నాదెండ్ల భాస్కర్ రావు గారు 1984లో ప్రజాస్వామ్య తెలుగుదేశం అనే పార్టీని స్థాపించారు. అయితే ప్రజల్లో ఎన్టీఆర్ గారికి వెల్లువెత్తిన అభిమానంతో కేవలం 31 రోజుల్లోనే ఎన్టీఆర్ గారు తిరిగి అధికారం చేపట్టగా కొన్నాళ్లకే నాదెండ్ల భాస్కర్ రావు గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే భాస్కర్ రావు గారి మాటల్లో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి తర్వాత నెంబర్ 2 స్థానం నాది కాదని, పార్టీ పెట్టిందే నేనని, నా తర్వాతి స్థానమే ఎన్టీఆర్ దని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీని స్థాపించారు లక్ష్మీ పార్వతి గారు. ఆ పార్టీ తరపున 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా 14,148 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కలమట మోహన్ రావు గారు లక్ష్మీ పార్వతి గారు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టడానికి వీలుగా రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో లక్ష్మీ పార్వతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఓడించి తన బలాన్ని నిరూపించుకున్నారు. అంతేకాకుండా 1996లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాల్లోనూ పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32,49,267 ఓట్లు, అంటే దాదాపు 11% ఓట్లు సాధించి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను దెబ్బతీశారు. ఓట్ల చీలిక కారణంగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 16 స్థానాలకే పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా స్థానాలు కమ్యూనిస్ట్ పార్టీలు మజ్లిస్ గెలుచుకున్నాయి. శ్రీకాకుళం నుంచి టీడీపీలో అత్యంత బలమైన నాయకులు కింజారపు ఎర్రంనాయుడు గారిపై పోటీ చేసిన ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి జయకృష్ణ గారు దాదాపు 2 లక్షల ఓట్లు సాధించి ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎంపీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన వ్యక్తిగా నిలిచారు. ఈ పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో 12 మంది నాయకులు 1,00,000కు పైగా ఓట్లు సాధించారు. సినీ నటులు బాబు మోహన్ గారు, ప్రముఖ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, దేవినేని నెహ్రూ గారు, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, చిక్కాల రామచంద్రరావు గారు,
ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ పార్టీకి మొదట్లో మద్దతుగా నిలిచారు. 1998లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 1999లో జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఈ పార్టీ 1998 ఎంపీ ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేయగా 1999 ఎన్నికల్లో 13 స్థానాల్లో, 2004లో ఒక్క ఎంపీ స్థానంలో పోటీ చేసింది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో 71 స్థానాల్లో పోటీ చేయగా 2004 ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎక్కడా ఎప్పుడూ కూడా విజయం సాధించలేదు. 2004 ఎన్నికల్లో స్వయంగా లక్ష్మీపార్వతి గారే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా కేవలం 946 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. మొత్తం మీద కొన్నాళ్ళకే ఈ పార్టీలో ఎంతో మంది ప్రముఖ నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోవడంతో పాటు పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, పార్టీని సొంతంగా నడిపించే స్తోమత లేకపోవడంతో స్వయంగా లక్ష్మీపార్వతి గారే 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత 2016లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని రద్దు చేసింది. ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత 1996లో వచ్చిన హిందూపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏకంగా 58,210 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన హరికృష్ణ గారు చంద్రబాబు గారి కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా కూడా కొన్నాళ్ల పాటు సేవలు అందించారు. అయితే చంద్రబాబు గారితో వచ్చిన విభేదాల కారణంగా 1999 జనవరి 26న చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 స్థానాలు ఉండగా 20 మంది బరిలో నిలిచారు. అలాగే 294 అసెంబ్లీ స్థానాలకు గాను 191 మంది ఈ పార్టీ తరపున పోటీ చేయగా ఆశ్చర్యకరంగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పార్టీ తరపున విజయం సాధించలేకపోయారు. స్వయంగా హరికృష్ణ గారే గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి 11,238 ఓట్లు మాత్రమే సాధించి 4వ స్థానంలో నిలిచారు. హరికృష్ణ గారు మళ్లీ 2006లో తెలుగుదేశం పార్టీలో చేరి 2008లో ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాలక్రమంలో హరికృష్ణ గారు స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ఈ పార్టీలో అప్పటి రాజ్యసభ ఎంపీలైన హరికృష్ణ గారి బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారితో పాటు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఎస్ మధుసూదనాచారి గారి లాంటి ప్రముఖులు ఈ పార్టీలో చేరారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పేరుతో 4 తెలుగుదేశం పార్టీలు ఏర్పడడం కూడా ఒక రికార్డుగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే పార్టీ పెట్టిన వ్యక్తిగా పి ఇందిరారెడ్డి గారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడిగా ఉండటమే కాకుండా హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన ఇందిరారెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా సేవలందిస్తే ఆయన మరణం అనంతరం ఆయన భార్య సబితా ఇందిరారెడ్డి గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యే కావడం గమనార్హం. జై తెలంగాణ పార్టీని ఇందిరారెడ్డి గారు 1998 జనవరి 1న స్థాపించి కొన్నాళ్లకే అంటే 1998లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే ఏర్పడిందని చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వరుసగా 2 సార్లు విజయం సాధించి మొత్తం 9 సంవత్సరాల 188 రోజులు తెలంగాణ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అయితే ఇంతటి విజయవంతమైన ప్రస్థానం వెనుక ఎన్నో సవాళ్లు, వ్యూహ ప్రతివ్యూహాలు ఉన్నాయి. 2004 ఎన్నికల్లో 54 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాల్లో గెలిచింది. 2009లో 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల్లో 119 స్థానాల్లో 63 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా అధికారం దక్కించుకోగా 2019 ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించి తనకి తిరుగులేదని నిరూపించుకుంది టీఆర్ఎస్ పార్టీ. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గా మారి 39 స్థానాలు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అలాగే 2004లో 12 ఎంపీ స్థానాలకు పోటీ చేసి 5 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ 2009 ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. 2014లో 17 స్థానాలకు గాను 11, 2019లో 17 స్థానాలకి 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక 2023 ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ గారు, ఆళ్ల నరేంద్ర గారు కేంద్ర మంత్రులుగా కూడా సేవలందించారు. తెలంగాణ సాధన సమితి పార్టీని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రముఖ నాయకులు ఆళ్ల నరేంద్ర గారు 2001లోనే స్థాపించారు. 2002 ఆగస్టు 11న ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత
అంతటి కీలక నేతగా గుర్తింపు పొందారు. 3 సార్లు హిమాయత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించిన నరేంద్ర గారు 2 సార్లు మెదక్ ఎంపీగా కూడా సేవలందించారు. సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి గారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా జనవరి 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009 జనవరి 16న తన పార్టీని కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించిన విజయశాంతి గారు 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటంపాలయ్యారు. 2020 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీజేపీ పార్టీలోనే మళ్లీ చేరిన విజయశాంతి గారు 2023 నవంబర్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి 2025 మార్చి 13న ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. 2006 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున లోక్సత్తా అనే స్వచ్ఛంద సేవా సంస్థ సేవల్ని మరింతగా విస్తృతపరచడానికి వీలుగా రాజకీయ పార్టీని స్థాపించారు మాజీ ఐఏఎస్ కూడా అయిన జయప్రకాష్ నారాయణ్ గారు. అయితే 2016 మార్చి 23న లోక్సత్తా పార్టీ ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోదని ప్రకటించారు. 2009 ఏప్రిల్ 3 నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు కూకట్పల్లి శాసనసభ్యులుగా లోక్సత్తా పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు జయప్రకాష్ నారాయణ్ గారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో వచ్చిన జేపీ గారికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎన్నికల రాజకీయాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా అర్థం కావడంతో ఎన్నికల రాజకీయం నుంచి లోక్సత్తా దూరం అయ్యింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో పట్టణ ప్రాంతాల్లో లోక్సత్తా గణనీయమైన సంఖ్యలో ఓట్లు దక్కించుకోవడం విశేషం. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన జేపీ గారు 158,243 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. లోక్సత్తా పార్టీకి అప్పట్లో దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఎంతో మద్దతుగా నిలవడం గమనార్హం. 2008 ఆగస్టు 26న మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని 2011 ఫిబ్రవరి 6న ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఎన్టీఆర్ గారి తర్వాత ఒక తెలుగు వ్యక్తి పెట్టిన పార్టీల్లో ఇంత క్రేజ్ దక్కింది చిరంజీవి గారి పార్టీకే అని చెప్పాలి. అయితే మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవి గారు సీఎం అవ్వాలని, అవుతారనే ఆలోచన తప్ప వేరే ఏ ఆలోచన చేయలేదు. 2009లో పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే 18 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించినా కూడా రాజకీయాల్లో ఎమడలేక మెగాస్టార్ తన పార్టీని మూసేశారు. 2009 ఎన్నికల్లో స్వయంగా చిరంజీవి గారే తిరుపతి నుంచి విజయం సాధించగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. అయితే ఊహించిన స్థాయిలో విజయవంతం కానప్పటికీ ఈ పార్టీ ఏకంగా 16% వరకు ఓట్లు సాధించడం సాధారణమైన విషయమేమీ కాదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కలిపి మొత్తం ఈ పార్టీ దాదాపు 1,34,00,000కి పైగా ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయానికి ప్రజారాజ్యం పార్టీ వలన వచ్చిన ఓట్ల చీలికే కారణమని చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత చిరంజీవి గారు ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వడంతో పాటు కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు చిరంజీవి. విలీనం తర్వాత గంటా శ్రీనివాసరావు గారు, చిక్కాల రామచంద్రరావు గారు లాంటి ప్రజారాజ్యం పార్టీ నాయకులను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అయితే పార్టీని విలీనం చేయకుండా గట్టిగా నిలబడి ఉంటే చిరంజీవి ఖచ్చితంగా సీఎం అయ్యేవారని ఎప్పటికీ చెప్తుంటారు మెగా అభిమానులు, రాజకీయ పండితులు కూడా. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న తోళ్ల దేవేంద్ర గౌడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, ఇంకా ఎన్నో కీలకమైన ఇతర శాఖల మంత్రిగా కూడా సేవలందించిన విషయం తెలిసిందే. 2008 జూలై 11న నవ తెలంగాణ ప్రజా పార్టీ అనే పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని ప్రారంభించి కొద్ది కాలంలోనే పార్టీని నడపలేక ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. అయితే 2009 ఎన్నికల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన గౌడ్ గారు 2 స్థానాల్లో కూడా పరాజయం పొందడంతో తిరిగి 2009 ఆగస్టులోనే తెలుగుదేశం పార్టీలో చేరి 2012లో రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు. 2008లో కేఏ పాల్ గారు స్థాపించిన ప్రజాశాంతి పార్టీ ప్రపంచ రాజకీయాల్లోనే ఒక సంచలనమని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి, ఎన్నికల్లో వచ్చే ఫలితాలకి ఎక్కడా సంబంధం ఉండదు. 2019 ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి 3,037 ఓట్లు సాధించిన పాల్ గారు 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి 7,529 ఓట్లు సాధించారు. ఈ పార్టీ తరపున ఎంతో మంది పోటీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన పాల్ గారు పాలిటిక్స్ లో మాత్రం రాణించలేకపోతున్నారు. అయినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ప్రముఖ సినీ నటులు బాబు మోహన్ గారు 2024 మార్చిలో ప్రజాశాంతి పార్టీలో చేరి నెల రోజుల్లోనే బయటకు వచ్చి
మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2012లో వైఎస్ జగన్ గారికి అనుకూలంగా రాజీనామా చేసిన 18 స్థానాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో 15 మంది విజయం సాధించారు. నెల్లూరు ఎంపీ సీట్ని కూడా ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 266 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 70 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష హోదాని దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం 42 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా 2019 ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తే 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 స్లోగన్తో ముందుకు వెళ్లి కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా 25 ఎంపీ స్థానాలకు గాను కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా 1995 నుంచి 2004 వరకు సేవలందించిన నాగం జనార్దన్ రెడ్డి గారు 2011 సెప్టెంబర్ 10న తెలంగాణ నగారా సమితిని స్థాపించి ఆ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కూడా 27,325 ఓట్ల భారీ మెజార్టీతో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీని 2013లో బీజేపీలో విలీనం చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మళ్ళీ 2023లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2013లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షతో రాయలసీమ పరిరక్షణ సమితి అనే పేరుతో పార్టీని స్థాపించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయారు. 2017లో ఆ పార్టీ గుర్తింపు రద్దయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బైరెడ్డి అనంతరం 2019లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కుమార్తె బైరెడ్డి శబరి ప్రస్తుతం నంద్యాల ఎంపీగా కొనసాగుతున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 జనవరి 4న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ కోస్తాంధ్రలో ఏలూరు, తెలంగాణలో పెద్దపల్లి, రాయలసీమలో రాజంపేట నియోజకవర్గాల నుండి ఎంపీ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వద్దనపేట నియోజకవర్గం నుంచి మహాజన్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మందకృష్ణ మాదిగ ఆ ఎన్నికల్లో 20,526 ఓట్లు సాధించగలిగారు. అయితే ఈ పార్టీ తరపున ఇప్పటి వరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేకపోయారు. మాదిగ హక్కుల కోసం చేసిన పోరాటంలో ఎంతో విజయవంతమైన కృష్ణ గారు రాజకీయ రంగంలో మాత్రం ఇప్పటి వరకు వ్యక్తిగతంగా గాని పార్టీ పరంగా గాని విజయం సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు ఎంతో ప్రాముఖ్యత పొందిన జై సమైక్యాంధ్ర పార్టీని 2014 మార్చి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్థాపించారు. 2018 జూలై 13న ఈ పార్టీ రద్దయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఈ పార్టీ 2014 ఎంపీ ఎన్నికల్లో 27 స్థానాల్లో అలాగే ఎమ్మెల్యే స్థానాల్లో 167 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క స్థానంలో కనీసం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. 2018లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి గారు 2023లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి 2024 లోక్సభ ఎన్నికల్లో రాజంపేట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 5,68,773 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన పార్టీ అని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు కూటమికి మద్దతిచ్చిన జనసేన 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకి కొన్ని సీట్లు కేటాయించి సొంతంగా 137 స్థానాల్లో పోటీ చేయగా ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. 24 ఎంపీ స్థానాల్లో పోటీ చేయగా ఎక్కడా కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. తన అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి 16% వరకు ఓట్లు సాధించగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కేవలం 5.5% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా నిరంతరం పార్టీని పటిష్టపరిచే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో కూడా ఘన విజయం సాధించి మొత్తం 100% విజయాలతో చరిత్ర సృష్టించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టి
చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు కూడా మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ఈ స్థాయిలో వైఫల్యం వచ్చిన తర్వాత పుంజుకోవడం చాలా అరుదని చెప్పాలి. అందుకే తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. 2018 మార్చి 31న తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం గారు. అయితే ఈ పార్టీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కానీ కోదండరాం గారు మాత్రం ఈ పార్టీ కారణంగా తెలంగాణలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు. 2021 జూలై 8న సరిగ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల గారు 2024 జనవరి 4న ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2024 జనవరి 16న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల గారు 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 1,41,039 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్టీపీ పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కారణంగానే ఆమెకి ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతని అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. 2023 డిసెంబర్ 22న జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు విబి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఈ పార్టీని స్థాపించిన ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయనకు కేవలం 5,160 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా ఆయన పోటీ చేసిన సమయంలో అయితే ఆయన 2,88,874 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలవడం గమనార్హం. 2025 ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే టీఆర్ఎస్ అనే అబ్రివేషన్తో వచ్చే ఈ పార్టీ పేరు పట్ల బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే కవిత గారిని, వైఎస్ షర్మిల గారిని, వారి రాజకీయ ప్రస్థానాన్ని పోల్చుతున్న రాజకీయ విశ్లేషకులు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పంచుకుంటున్నారు. ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు. ఇద్దరు కూడా అన్నలంటే ఎంతో ప్రేమించి ఆ తర్వాత వారితో విభేదాలు వచ్చిన వారే. ఇలా ఎన్నో సారూప్యతలు వారి మధ్య ఉన్నాయి. అయితే షర్మిల గారు పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా చేసిన విషయం తెలిసిందే. మరి కవిత గారు పెట్టిన పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలుగునాట మహిళలు పెట్టిన పార్టీల్లో లక్ష్మీ పార్వతి గారి నుంచి తీసుకుంటే విజయశాంతి గారు, షర్మిల గారు కూడా పార్టీ పెట్టి విజయపదంలో పయనించలేకపోయారు. మొత్తం ఈ 22 పార్టీల్లో తెలుగుదేశం పార్టీతో పాటు టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు మాత్రమే బలంగా నిలదొక్కుకోగలిగాయి. అంటే మనం మాట్లాడుకున్న 22 పార్టీల్లో కేవలం 4 పార్టీలు మాత్రమే ప్రభావాన్ని చూపగలిగాయి. ఈ పార్టీలే కాకుండా అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గారు పెట్టిన జనజాగృతి పార్టీ, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ గారి మన పార్టీ, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారి జైభీం భారత్ పార్టీ, బోడే రామచంద్ర యాదవ్ గారి భారత చైతన్య యువజన పార్టీ లాంటి ఎన్నో పార్టీలు వచ్చినా కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ మధ్య ప్రకటించిన వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించడం కొసమెరుపు.